నమస్తే. ఫిర్జాదిగూడ పరిధిలోని పర్వతపూర్ అలాగే సాయి ఎన్క్లేవ్ కాలనీకి సంబంధించిన ఇండ్ల విషయాల్లో మాత్రం రెవెన్యూ అధికారులు కూల్చివేత గుర్చేశారు. చాలామంది కూడా ఇప్పటికే గతంలో జీవో ఇచ్చినా కానీ మళ్ళీ ఈ సమస్య అయితే కొనసాగుతున్నది. ప్రస్తుతం మనతో పాటు దానికి సంబంధించిన బాధితులు అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు. వారు ఇంతకుముందే ఈటెల రాజేందర్ని కూడా కలిసి వారి యొక్క విజ్ఞప్తి చెప్పారు. ఇదే అంశంపై ఈటెల రాజేందర్ కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, కూల్చివేతల గురించి అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు రాజకీయ నాయకులు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నారు. జస్ట్ అధికారులు అనే వాళ్ళు కీల్ బొమ్మలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి అసలు విచక్షణే కోల్పోయారు. ఇప్పుడు సాయిప్రియ నగర్ ఉంది, అదే రెవెన్యూ అధికారులు 118 జీవో ఇవ్వటం జరిగింది. 118 జీవో ఇచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేయడానికి చేసే టైంలోనే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం జరిగింది. రావటంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్నటువంటి రాజకీయ కక్షల వల్ల మా సాయిప్రియ నగర్లో 175 ఇళ్ళు కూల్చడం జరిగింది. ఇవాళ సాయేశ్వర్యలో కూడా ఒక 12 ఇళ్ళని కూల్చడం జరిగింది. సాయేశ్వర్య, సత్యనారాయణపురం. అయితే మేమేమంటున్నామంటే మేము 1995లో ఈ యొక్క ప్లాట్లను కొనుక్కున్నాం. ఎప్పుడైతే 85లో ఈ పట్టేదారులు బుద్ధారాం సింగ్ అనే అతను 85లో అమ్మటం జరిగింది. 96లో సీలింగ్ అని వాళ్ళు ఏదో చూపించారట గవర్నమెంట్కు. ఆ గవర్నమెంట్ దగ్గర సీలింగ్ రికార్డు కూడా లేదు, సీలింగ్ మార్కు కూడా వాళ్ళు చేయలేదు. అయితే సాయిప్రియ నగర్ని గత ప్రభుత్వము సీలింగ్ అని చెప్పి ఫినిషింగ్ వేస్తే వాళ్ళతో మేము ఫైట్ చేయగా ఆ గవర్నమెంట్ 118 జీవోలో మా కాలనీని పెట్టడం జరిగింది. కానీ రెగ్యులరైజ్ చేయలేదు. ఏదో తాళం వేసి తిని గొల్లెం మరిసి తిని అన్నట్టుగా మా పరిస్థితి అయింది. ఇప్పుడు మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా మేము వాయిదాల పద్ధతిలో ఈ ప్లాట్లను కొనుక్కున్నాం కాబట్టి మేము బాధితులం, కబ్జాదారులం కాదు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 175 ఇళ్ళు కూల్చివేసిందో ఆ సందర్భంగా నలుగురికి మాలో హార్ట్ స్ట్రోక్ రావటం జరిగింది. అందులో ఒకరు చనిపోయారు, ముగ్గురు ఇంకా మంచం మీద ఉన్నారు. కాబట్టి మా యొక్క పరిస్థితిని ఈ ప్రభుత్వం ఆలోచించి రేవంత్ రెడ్డి దృష్టికి ఇది ఖచ్చితంగా వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఏం జరిగింది ఈ విషయంలో? ఎందుకంటే గతంలో కొనసాగింది, మళ్ళీ కొద్దిసేపు ఆగింది, మళ్ళీ కూల్చివేత స్టార్ట్ అయింది. ఎవరున్నారు దీని వెనుక? రాజకీయ కక్షల కారణంగా సామాన్య ప్రజలను బలి చేయడం అనేటువంటిది ఏ ప్రభుత్వానికైనటువంటి సరైనటువంటి కాదు. ఈరోజు పేద ప్రజలు 160 గజాలు 170 గజాల్లో ఈరోజు ఉన్నటువంటి ధరలు 40,000, 35,000, 50,000 గజం ఇది ఉండి ఆనాడు ఇన్స్టాల్మెంట్లలో కొనుక్కున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఇల్లు కట్టుకున్న తర్వాత హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ ఉన్నది, ఎల్ఆర్ఎస్లు కట్టడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఆనాడు ప్రతి దానికి కూడా ట్యాక్సులు, డబ్బులు ఇవన్నీ తీసుకున్నటువంటి ఇదే అధికారులు స్వయంగా ఎంఆర్ఓనే ఎన్ఓసి ఇచ్చినటువంటిది, ఈ ల్యాండ్కే ఎన్ఓసి ఇచ్చినటువంటి ఎంఆర్ఓలు ఆనాటి ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోవాలి, జిహెచ్ఎంసీ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలను, పేద ప్రజలను కష్టపడి కూడబెట్టినటువంటి డబ్బుతో కొన్నటువంటి ప్లాట్లను ఏదైతే ఉందో వారిపైన దౌర్జన్యం చేసి దొంగల్లాగా, తీవ్రవాదుల్లాగా వారిపైన అటాక్ చేయడము, రాత్రికి రాత్రి 200 మంది పోలీసులను తీసుకొచ్చి వారి మీద పడి ఇంట్లో మనుషులుండ్రా లేదా అనేటువంటి విచక్షణను దరిదాపులకు ఎవరిని రానియకుండా చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రకంగానే ప్రవర్తించినటువంటి తీరును చూసాం. కనీసం వీరి యొక్క వ్యవహారం మారుతుందని అనుకుంటే ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు చేస్తూ ఉంటే తప్పకుండా అధికారులు విచక్షణయుతంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఎవరు చెప్తే వాళ్ళు, పోలీస్ అధికారులు ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద అంటే వాళ్ళు, అసలు కేసు పెట్టాల్సిందే వాడు, పర్మిషన్ ఇచ్చినోడి మీద పెట్టు కేసు. ఈరోజు ఈ అమాయక ప్రజల మీద ఎందుకు కేసు పెడుతున్నాం? కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీగా మీ రాజకీయ కక్షలు, మీ వ్యవహారాలు ఉంటే మీరు తెలుసుకోండి. అంతే తప్ప వీళ్ళ మీద పడి భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడ వీళ్ళు ఇంటర్నల్గా మళ్ళీ దాంట్లో డబ్బును చేసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సరైనటువంటి చర్య కాదు. దీని మీద పూర్తిగా అన్ని రకాలుగా న్యాయపరంగా మేము కూడా ఫైట్ చేస్తాం. డెఫినెట్గా వారికి బాధితులకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, మీ పేరేంటి, అసలు మీ సమస్య ఏంటి, మీకున్న డాక్యుమెంట్స్ ఏంటి? నా పేరు అంజయ్య. రిజిస్ట్రేషన్ 95లో తీసుకున్నాం మేము. రిజిస్ట్రేషన్ ఉంది, ఈ మధ్యలో ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కూడా ఉంది, ప్లస్ హౌస్ నెంబర్ కూడా ఉంది, కరెంట్ బిల్ ఉంది, కరెంట్ మీటర్ కూడా ఉంది. మళ్ళీ అచానక్గా వచ్చి కూలగొట్టిందంటే మా పరిస్థితి ఏంటి? ఇది మేము గవర్నమెంట్ని అడగదలుచుకున్నాం. మేము ఎందుకు ఈ విధంగా మా మీద కక్ష ఎందుకు మీకు?
మీరు రాజకీయ నాయకులు కొట్లాడుకొని మాకు మామూలు సామాన్య పబ్లిక్ను హింసించడం తప్పు కదా ఇది. సో అధికారులు అడిగినప్పుడు కానీ అధికారులు కానీ ఏం చెప్తున్నారు మీతో? ఏం చెప్తారు రాజకీయ కాంగ్రెస్ నాయకులు చెప్తుంటే మేము కూలగొడుతున్నాం అంతే. వేరే సమస్య లేదు. వాళ్ళు కాంగ్రెస్ నాయకుల తొత్తులైనరు వాళ్ళు అధికారులు. సో మీ పేరు ఏంటి? మీ అసలు ఏం చెప్పారు అధికారులు? మీరు అసలు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి? నా పేరు మహేందర్ అండి. మా ప్లాట్లు వచ్చేసి 1995లో తీసుకున్న ప్లాట్స్ ఇవన్నీ. ఒక్కటి కాదు 300 మంది ప్లాట్లు ఉన్నాయి అందరి. ఆ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది గవర్నమెంట్ అని చెప్పేసి గుంజేసుకున్నారు. తర్వాత మేము పోరాటం చేయగా మాకు కేటీఆర్ మాకు హామీ ఇచ్చేసి మాకు ఆల్రెడీ 120 జీవో కూడా తీసుకొచ్చిన తర్వాత మాకు ఇస్తాన టైంలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మళ్ళీ గవర్నమెంట్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు కూలగొట్టేసింది. ఇది అన్యాయం. ఇది వాళ్ళు చేయడమే అన్యాయం అని చెప్పేసి న్యాయం చేస్తామని చెప్పేసి మాకు జీవోకి పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జీవో ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయంగా మళ్ళీ కూలగొట్టేసింది. ఇది చాలా అన్యాయము. రేవంత్ రెడ్డి అని కూడా ఆ టైంలో వచ్చిండు, తెలుసు ఆయనకు కూడా. ఆయన ఏమని చెప్పినా అంటే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఎంపీగా ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈయన సీఎం అయి ఉండి మాకు అన్యాయం చేస్తున్నాడు. మరి ఈయన వరకు తెలుసా తెలియదా మాకు తెలియదు. ఆయనకు ఇప్పుడు మీ మీడియా ద్వారా కానీ ఇంకే ద్వారా కానీ తెలిస్తే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతే. మా బాధ ఏంటంటే మేము ఇప్పుడు ఏదో ఫ్రీగా వచ్చింది కాదు, మేము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు ఇవి. మేమేమో కబ్జా చేసిన ప్లాట్లు అవి కావు. మేము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు అవి, రూపాయి జమేసి కొనుక్కున్న ప్లాట్లు అవి. ఆ ప్లాట్లను కబ్జా చేసినా కావాలి కాబట్టి మా ప్లాట్లు మాకు ఇవ్వాలి. ఆ జీవో కింద ఇచ్చినా మంచిది, లేకుంటే కొత్తగా స్పెషల్ జీవో అంటే అదే జీవో లాంటిది ఇంకో జీవో మీ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కొత్త జీవో పట్టుకొచ్చి మాకు ఇచ్చేస్తే సరిపోతుంది అంతే తప్ప వేరే మీతోటి మాకు శత్రుత్వం లేదు, మాతో మీకు శత్రుత్వం లేదు. మాకు న్యాయం చేయాలి, అది మాకు కావాల్సింది అంతే. మొత్తంగా ఇది పైసా కూడగట్టుకొని మధ్యతరగతి వాళ్ళ మేము ఇప్పటి నుంచి కాదు, గతం నుండి ఎప్పుడో మేము కొన్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, అన్నీ కట్టుకున్నా. గతంలో ఎంపీ అయిన రేవంత్ రెడ్డి కూడా కలిసి మాట ఇచ్చారు, మీకు తప్పకుండా న్యాయం చేస్తామని. మరి ఎందుకు అంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాపై ఇబ్బంది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సీఎం రేవంత్ గారు అయితే ఒకసారి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము మధ్యతరగతి వాళ్ళం, ఒక్కొక్క రూపాయి కట్టుకొని చాలా ఏళ్ళపాటు కష్టపడి మేము మా ఫ్లాట్ తెచ్చుకున్నాం. అలాంటి మమ్మల్ని గుంజుకునే ప్రయత్నం చేస్తారు, దాడి చేసే ప్రయత్నం చేస్తారు. మేమైతే కబ్జా చేయలేదు, మాకు న్యాయం జరగాలని కూడా పర్వతాపూర్ పరిధిలోని ఉన్న గ్రామస్తులైతే బాధితులైతే చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోతో సతీష్, దిశా టీవీ.